ఎవరైనప్పుడు దేవుడు బిడ్డలుగా మనం అందరం కూడా దేవుని యొక్క త్రోవలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం నేర్పినప్పుడు వాడు బాలుడిగా నేర్చుకుంటాడు, ఎవరి ప్రాణంలోకి వస్తాడు, తర్వాత తండ్రి అవుతాడు, తర్వాత తాత అవుతాడు, తర్వాత మామయ్య అవుతాడు, ఎన్నో అవుతుంటాడు. అయినప్పుడు వృద్ధుడైన వరకు వాడు అందులో నుంచి తొలగిపోవడం ఒక ఆశ ఆయనలో పుడుతుంది. అందుకనే కుటుంబంలో తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది, చాలా విధమైనటువంటిది. మనం దేవుని భయపరుస్తూ ఉంటాం, దేవుణ్ణి కనపరుస్తూ ఉంటాం. కనుక దేవుని గ్రంథంలో తండ్రుల గురించి మనం చూసినప్పుడు మొదటిగా నోవాహు గారు దేవునికి లోబడిన వాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలోను, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలోను మనం చూసినప్పుడు నోవాహు దేవునికి లోబడిన వాడు. ద మ్యాన్ హూ ఒబే గాడ్ యాజ్ ఎ ఫాదర్. నోవాహు గారికి 3 కొడుకులు. వెరీ అద్భుతమైనటువంటి ఫ్యామిలీ. 3 కోడళ్ళు, 3 కొడుకులు కలిగినటువంటి ఆ కుటుంబంలో నోవాహు గారు దేవునికి లోబడ్డాడు. ఎందుకంటే ఆయన కృప పొందినవాడు. హల్లెలూయా. ఏం పొందినవాడు? కృప పొందినవాడు, భయభక్తి కలిగిన వాడు, దేవుని భయభక్తి కలిగిన వాడు, నీతిమంతుడు. ఆయన ఎవరంట? నీతిమంతుడు. ఆయన నిందారహితుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు, తన కుటుంబమును రక్షించుకునేవాడు. నోవాహు గారు దేవుడు ఎంత పని చెప్పాడో దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు మన జీవితంలో దేవుడు చేయడానికి, ఆయన కృపను పొందుకోవడానికి నోవాహు గారు ఎంతో ప్రయాసపడ్డాడు. అందుకనే ఒక తండ్రిగా నోవాహు గారు దేవునికి లోబడ్డాడు. అందుకే ఆయన కృపను పొందుకున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే అబ్రహాం గారు యాకోబు 2వ అధ్యాయం 23 మనం చూస్తే దేవునితో మంచి స్నేహం చేసిన వాడు. అబ్రహాం గారు చక్కని స్నేహితుడు, దేవునితో మంచి స్నేహితుడు అంటే మనకి దేవుడు అక్కడే. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మన స్నేహితుడి గురించి మనకు బాగా తెలుసు, నీ గురించి దేవుడు బాగా తెలుసు. ఆ స్నేహితుడి యొక్క బలమేంటో, ఆయన కృపేంటో మనకు బాగా తెలుసు. దేవుణ్ణి నమ్మాడు అబ్రహాం, దేవుని విశ్వసించాడు అబ్రహాం, దేవుని పిలుపుకు లోబడ్డాడు. తండ్రే మన దేవునికి లోబడ్డాడు. బలిపీఠం కట్టుకున్నాడు, ప్రార్థన బలిపీఠం. తన బంధువులను చక్కగా చూసుకునేవాడు. తన కుమారుడిని దేవునికి అర్పించుకున్నాడు, సమర్పణ చేసుకున్నాడు. అబ్రహాం గారి యొక్క విశ్వాసం గొప్పది. కుమారునికి వివాహం చేశాడు. వివాహం అంటే అన్నిటితో చేయలేదు, అన్ని వివాహం చేయలేదు. అందులో కంగారు ఎక్కువ, పిల్లలు అనే వార్తలు. తర్వాత ఎన్ని ఇబ్బందులు ప్రభుత్వం అన్య వివాహం చేయకుండా కుమారుడికి మంచి వివాహాన్ని అబ్రహాం గారు చేశారు. తన పని వారిని బాగుగా చూసుకున్నాడు. అబ్రహాం గారు అలా చేసేవాడు, భార్య మాట వినేవాడు. అస్సలు భార్య మాట ఈ మాట వినేవాడు. వాడు ఆడేవాడు. నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి మరి ఐ మిస్ మై డాడీ, నా తండ్రిని మిస్ అయిపోయాను. ఎవరైనా ఏమన్నా అనుకో, మా డాడీ చెప్తాంలే అని, మా డాడీ చెప్తాను, మా డాడీ అలా అనేవారు. వద్దులే బాబు, మీ డాడీ వద్దులే, నేనే సెట్ చేసుకుంటాను, నేను ఆయనతో మాకు పడలేదు. అంతైనా వాళ్ళు ఆయన చెప్పబట్టే పడి నిన్ను తింటున్నాను తింటారు. మీ మన 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 ఆత్మీయ తండ్రి గురించి తెలుసు కదా. ఎవరి ఫాదర్, ఎత్తని ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్. మన ఆత్మీయ తండ్రి గురించి మీకు అందరికీ తెలుసు. ఎంత చక్కగా మనల్ని కమ్యూనిటీలో పెట్టారు. ఆయన అనుభవాలు మనం చూసినప్పుడు అయితే దేవుడు మనల్ని అలా అనుకునేవాడు, అలా చెప్పేవాడు. మరి అదే చెప్తానే
అయితే మా డాడీ అబ్రహాము, ఓ అబ్రహామా నీ భార్య మాట విననేవాడంట దేవుడు. మా డాడీ వచ్చారు, ఓయ్ జాషువా ఐశ్వర్య మాట విన్నావా అని. విన్నానండి, ఒకసారి అంటే తాతయ్య గారు ఒకసారి విన్నాను, ఒకసారి వింటానండి. అబ్రహాముతో దేవుడు చెప్పాడంట, ఓ అబ్రహామా నువ్వు దేవుని మాట వింటున్నావు, నీ భార్య మాట కూడా విను. అబ్రహాము గారు ఒక తండ్రిగా భార్య మాట వినేవాడు, దేవుని కొరకు ఎదురు చూసేవాడు. నీకు చాలా అద్భుతం. యూఆర్ వెయిటింగ్ అండ్ సీయింగ్ టు గాడ్. ఏదైనా వెయిటింగ్, ఆసక్తితో వెయిటింగ్. మన పిల్లల కొరకు మనం ఎదురు చూసినట్లు కానీ చాలా ఆసక్తితో దేవుని పిల్లలను దేవుని కొరకు ఎదురు చూసేవాడు అబ్రహాము. ఆయనతో సహవాసం చేసేవాడు, ప్రభుత్వ గొప్ప సహవాసం చేసేవాడు. మనం కూడా ప్రభుత్వ గొప్ప సహవాసం చేయాలి. తన కుమారుడు తిరిగి పొందుకున్నాడు, తిరిగి మళ్ళీ తన కుమారుడు పొందుకున్నాడు. ఎవరైనా పొందుకున్నారు? ఎంత భయంకరమైన విషయం. వాడిని పిలుపులాడాడు, దేవుని కొరకు జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకున్నటువంటి తండ్రి అయిన అబ్రహాము గారి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మూడోదిగా చూస్తే యోబు గారు తన జీవితంలో దేవునికి దానములు అర్పించేవాడు, తన హృదయాలు అర్పించాడు, తన జీవితాలు అర్పించాడు. యోబు 1వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు యోబు గారు యథార్థవంతుడు, యోబు గారు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, కష్టాల్లో దేవుణ్ణి కుదించిన వాడు. యోబు గారు మరి చిన్న ఫ్యామిలీ కాదు. ఎంతమంది అండి? అబ్రహాం గారికి అయితే ఒక్కడే కానీ, నోవా గారికి అయితే ముగ్గురే కానీ, యోబు గారికి ఎంతమంది అండి? 10 మంది. మా పిల్లలు యోబు గారు ఉన్నారు, ఆశ గారు ఎడగారం చేస్తున్నాం. ఏంటంటే నలుగురు తాగేసారు. యోబు గారు నాకు పేరు కానీ 10 మంది అన్నదంటే ఊరుకున్న ఆశ గారు. ఈ నలుగురే చాలా భారంగా ఉండాలి. అయితే దేవుడు వాక్యం చూసినప్పుడు కష్టాల్లో దేవుడిని దిగినటువంటి యోబు గారు ఏ పాపము చేయని వాడు, నష్టం కలిగిన దేవుడిని దూషించిన వాడు. యోబు గారి యొక్క తండ్రి పాత్ర మనం చూసినప్పుడు దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకున్నాడు అన్నటువంటి మంచి లక్షణం కలిగినటువంటి తండ్రి. దేవుడు అన్ని ఇచ్చాడు, యోబు గారు అన్ని తీసేసుకున్నాడు. తన పిల్లలను పవిత్రపరిచేవాడు, తన పిల్లలు తానే దేవుడి దగ్గరికి వెళ్ళి పవిత్రపరుచుకునేవాడు, తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు, తండ్రిగా తన పిల్లల కొరకు ప్రార్థించేవాడు. తర్వాత అంటున్నాడు తన పిల్లలను సమానంగా చూసేవాడు. ఓ ప్రక్క నుంచి లోకం, ఓ ప్రక్క నుంచి పెద్దవారు, ఓ ప్రక్క నుంచి బిజినెస్, ఓ ప్రక్క నుంచి ఆస్తి, ఓ ప్రక్క నుంచి గౌరవం, ఓ ప్రక్క నుంచి దేవుడు, కుటుంబం, వ్యవస్థ. చాలా పెద్ద అది ఆ పెద్ద నెట్వర్క్ ఆయనకుంది, ఆ ఫ్యామిలీ అంతా కూడా. కానీ యోబు గారు పిల్లలందరినీ సమాన భావంతో చూసేవాడు. అలాంటి గొప్ప కుటుంబం కలిగినటువంటి యోబు గారు చూసినప్పుడు ఎంతో చక్కగా ప్రభువును మహిమపరచగలం. 4వ చూస్తే మొర్దెకై, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొర్దెకై దేవుని ప్రజల కోసం భారం కలిగిన వాడు, దేవుని ప్రజల కొరకు భారం కలిగినటువంటి మొర్దెకై దేవుని బిడ్డగా గుర్తింపు కలిగిన వాడు. హలో బాబు, పిల్లలు వింటది వచ్చినప్పుడు సైలెన్స్ ఉండాలా? ఎక్కడికి వచ్చా? వాళ్ళకి నేర్చుకున్నాడు మొర్దెకై. ఎస్తేరుని సమాధి పిల్లను ఎస్తేరు తన బిడ్డగా చేసుకుని కుమార్తెగా స్వీకరించి ఎస్తేరు పెంచుకున్నాడు, తన బిడ్డగా పెంచుకొని దేవుని భయముతోనూ ప్రార్థనలోను పరిశుద్ధంగాను ఎస్తేరు గారిని పెంచాడు. తండ్రి పాత్రలో ఉన్నటువంటి మొర్దెకై తన కుమార్తెను చక్కగా పెంచుకున్నాడు. దేవునికి మాత్రమే మొర్దెకై అండి, దేవుని మాత్రం నమస్కరించాడు.
ఎవరు పడతాడు చేతులు పంపేసి నమస్కారం పెట్టేవాడు కాదు. దేవునికి మాత్రం భయపడేవాడు. ఏ మానవుడైనా దేవునికే భయపడండి, దేవునికే నమస్కరించండి, దేవుని అడగండి. మొద్దికాయలాగా ధైర్యంగా ప్రభుని అడగాలి. దేవుని అడిగినప్పుడే దేవుని కార్యం చేస్తాడు. ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు, తన ప్రజలను కాపాడుకున్నాడు. తన కుమార్తెను వదిలిపెట్టలే. నా కుమార్తె దీవించుకున్నాడు. ప్రతి తండ్రి అనుకుంటాడు, నా కొడుకు, నా కూతురు, నాకు ఇచ్చిన బిడ్డలు అభివృద్ధి పొందాలి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, ఏ లోటు ఉండకూడదు అని ఎవ్రీ ఫాదర్ డిజైర్. కానీ దేవుడు బిడ్డారా ఒత్తికేసిందంటే ఎస్తేర్ అనుకున్నాడు, నా కూతురు చాలా ఉన్నతంగా ఉండాలని ఆశపడ్డాడు. ఆశపడి ఏంటంటే దేవుడిని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఆశపడ్డాడు కానీ అలా కూర్చొనిపోలే, దేవుడిని నడిపించాడు. దీవించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, సహాయించేవాడు ఆయన. ఎస్తేర్ని ఒత్తికే దేవుడిని నడిపించాడు. దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. దేవుడికి స్తోత్రం. వాడు ఒత్తికే చాలా ఆనందపడ్డాడు. తల్లులైన మనం, తల్లిైన మీరు, సంఘమైన మనం ఏం చేయాలంటే ఆశపడండి, కోరుకోండి, ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. కానీ మన పిల్లలను దేవుడితో నడిపించాలి. వాడనుకోండి, ప్రభువా నా పిల్లలను నీకు సమర్పించుకుంటాను, నాకు పిల్లలు ఇవ్వండి, నేను సమర్పించుకోవడానికి అంటే వారు నీ కొరకు బ్రతకాలి ప్రభు అని ఒక మాట రోజుకి 10 సార్లు ప్రభువు చెప్పండి. ప్రభు కార్యాలు మన జీవితంలో ఎందుకు జరగదో మనం చూస్తాం. అప్పుడు ఆ మొద్దుకే అనుకున్నాడు, ఏం చేయాలో అర్థం కాక ఒక మంచి అవకాశం వచ్చింది. ఏమొచ్చిందంటే సుషాను కోటలో స్వయంవరం వచ్చింది. అక్కడికి కూతురు పంపాడు. నెగ్గితే నెగ్గుతా, లేకపోతే చేస్తాం. మంచి అవకాశం వచ్చిందని మొద్దుకే పంపించాడు. ప్రార్థన చేసి దేవుని చూసి పంపించాడు. చివరికి ఏమైనా ఇస్తారంగా ఏమైందండి విజయం సాగు. దేవునికి స్తోత్రం. చెప్పడం కొట్టనే తండ్రి ఆశను నెరవేర్చిన దేవుడు మన పిల్లలను ఆయన వైపు నడిపించాడు. ఆయన వైపు నడిపించాడు. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఇంకా 2 పేపర్లు అయింది, ఇంకా 4 పేపర్లు కంగారు పడుతుంది. అట్లా ఇంటి తెప్పిద్దాం పర్లేదు, ఏంటైనా పర్లేదు. 5వ మనం చూస్తే దావీదు గారు దేవునికి ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక తండ్రిగా దేవుని దాసుడిగా దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని హృదయానుసారం దావీదు, హృదయానుసారం దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నవాడు. మనమేమో ఊసుల దగ్గరగా ఉంటాం, పాలన దగ్గరగా ఉంటాం, డబ్బుల దగ్గరగా ఉంటాం, తిండికి దగ్గరగా ఉంటాం, దేనికో దగ్గరగా ఉంటాం. ఆయన దావీదు అయితే ప్రభు హృదయానికి దగ్గరగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన ప్రార్థనాపరుడు. హల్లెలూయా. ఆయన గొర్రెల కాపరి, ఆయన గొర్రెలు కాచుకునేవాడు. ఆయన మంచి కీర్తనాకారుడు, పాటలు కట్టేవాడు, పాటలు పాడేవాడు, వాయిద్యకారుడు, మంచి వాయిద్యాలు వాయిస్తుండేవాడు. మన పిల్లలు ఏం చేస్తున్నారు? సుమధుర గీతాలు పాడడానికి వచ్చేవాడు. కనుకనే ఆయన విశ్వాస వీరుడు, చాలా విశ్వాస వీరుడు. ఏమాత్రం కూడా భయపడకుండా విశ్వాసంతో బ్రతికేవాడు. యుద్ధ నేర్పరి, హల్లెలూయా, యుద్ధ నేర్పరి. ఆయన ఏమైంది వెళ్ళా